వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్. ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇదే హౌస్ చూడండి. 4 హౌసెస్ ఉన్నాయి మనకి. 150 స్క్వేర్ యార్డ్స్ గల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయి, చాలా నీట్గా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇది 4 హౌసెస్, కింద 2 BHK, పైన 2 BHK అయితే ఇవ్వడం జరిగింది. 150 స్క్వేర్ యార్డ్స్ కల్లా G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ ఉన్న టైంలో 30 ఫీట్ల రోడ్లు ఉన్నాయి. అన్ని హౌసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంటి ముందు కూడా చూపిస్తుంది చూడండి. అన్ని హౌసెస్ ఉన్నాయి. హౌసెస్లో కూడా జనాలు అయితే ఉన్నారు ప్రజెంట్ ఉన్న టైంలో. ఇది 100 ఫీట్ల రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇదే మెయిన్ రోడ్ చూడండి. ఇది మెయిన్ రోడ్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి చూసారా. 2 వీలర్ వెళ్ళింది, ఇప్పుడు కూడా ఇంకో వెహికల్ వెళ్తుంది 2 వీలర్స్ చూసారా. ఇది 100 ఫీట్ రోడ్ ఫ్రెండ్స్. ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి ఉప్పల్కి దగ్గరలో ఫిర్జాదిగూడ పర్వతాపూర్లో ఉంది ఫ్రెండ్స్. ఇది పర్వతాపూర్లో ఉంటుంది. పర్వతాపూర్ 100 ఫీట్ రోడ్. ఇది బస్ స్టాప్ కూడా అక్కడే ఉంటుంది. ఆ బస్ స్టాప్కి ఎగ్జాక్ట్గా మనకి 100 మీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది. 150 స్క్వేర్ యార్డ్స్ కల్లా G+1 ఇండిపెండెంట్ హౌసెస్ అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది చూడండి చాలా నీట్గా చాలా బాగుంటుంది. బిల్డర్ మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మీకు లోపల ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఈ ప్రాపర్టీ సంబంధించిన లోపలికి వెళ్ళి మనకైతే చూద్దాం. ఇంటి ముందు మనకి 30 ఫీట్ రోడ్ ఉంది. ఇక్కడైతే మనకి కార్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఇది కార్ పార్కింగ్, మంచి టైల్స్, పార్కింగ్ టైల్స్ అయితే వేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. మొత్తం మనకి బిల్డర్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. మీరే చూసిన తర్వాత మీరే చెప్తారా ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ పైకి వెళ్ళడానికి స్టేర్ కేసు, గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉంది చూడండి. ఇది వాష్ ఏరియా. ఇది వచ్చేసి పార్కింగ్. ఇది వాస్తు ప్రకారంగా గల్లీ కూడా ఇవ్వడం అయితే జరిగింది చూడండి. ఇక్కడ గల్లీ ఇవ్వడం జరిగింది. ఇది ఇండియన్ టేక్వుడ్ డోర్స్, ఇవి ఇండియన్ టేక్వుడ్ ఫ్రేమ్. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ 2 BHK ఇవ్వడం జరిగింది. చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అన్నది. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో వచ్చి ఫాల్ సీలింగ్ లైట్, సెల్ఫ్స్, మంచి టైల్స్ అయితే వేయడం జరిగింది చూడండి. UPVC విండో అండ్ గ్రానైట్ ఫినిషింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదిగోండి గ్రానైట్ ఫినిషింగ్ కూడా ఇవ్వడం జరిగింది. UPVC విండోస్. ఇది వచ్చేసి మనకి వాష్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇందులో సెల్ఫ్స్, లో రూఫ్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. UPVC విండో చూడండి. UPVC విండో. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. మనకి ఈస్ట్, నార్త్, వెస్ట్ 3 వైపులు అయితే డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కిచెన్ మీకు చూపించేది. ఇప్పుడు ఇక్కడ పూజ కూడా చేసుకోవచ్చు. ఇది కిచెన్ చూడండి ఎంత విశాలంగా ఉందో, చాలా నీట్గా చాలా బాగుంటుంది. ఇందులో కూడా సెల్ఫ్స్ ఇట్లా మొత్తం ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి 12 ఫీట్ల హైట్ వేశారు. మిగతా వాళ్ళందరూ కూడా మనకి 10 ఫీట్లు అట్లా వేస్తారు. ఇది 12 ఫీట్ల హైట్లో ఉంటుంది. UPVC విండో. వెనక వైపు వచ్చేసి మనకి యూజింగ్ కోసం వాష్ ఏరియాకి అండ్ బట్టలు ఆరేసుకోవడానికి అయితే పర్ఫెక్ట్ ఇచ్చారు చూడండి. వాష్ ఏరియా కూడా ఎంత పెద్దగా ఉందో. ఇంటి చుట్టూ తిరగడానికి గల్లీ కూడా ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ కూడా గల్లీ అయితే ఇవ్వడం జరిగింది. ఇంటి చుట్టూ తిరగడానికి గల్లీ అయితే ఉంది. ఇక్కడ కూడా గల్లీ ఉంది చూడండి. చాలా నీట్గా చాలా మంచి మెటీరియల్ యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. కిందనైతే ఇలా ఉంది. ఇప్పుడు పైన ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ కార్ పార్కింగ్. ఇది ఇండియన్ టేక్వుడ్ డోర్. ఇది చూడండి ఎంత నీట్గా ఉందో. మంచి డిజైన్తో చాలా అట్రాక్టివ్గా ఉంది ఫ్రెండ్స్. ఇది పార్కింగ్. ఇంటి ముందు కూడా మనకి అన్ని హౌసెసే ఉన్నాయి. మనకి బోరు, సంపు అన్నీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంటి ముందు కూడా హౌసెస్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి.
రోడ్ కూడా అవుపిస్తుంది కదా. ఇది 150 స్క్వేర్ యార్డ్స్ గల G+1 ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. ఇది ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం చూడండి. ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ లైట్స్, మంచి బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. ఎంట్రన్స్ ఇది. చుట్టుపక్కల అన్ని హౌసెసే ఉన్నాయి చూడండి. చుట్టుపక్కల అన్ని హౌసెసే ఉన్నాయి. ఇవి 8 feet హైట్ అయితే ఉన్నాయి. డోర్స్ చూడండి, ఇండియన్ టేక్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్. ఇది వచ్చేసి మనకి 2 BHK. ఎంత విశాలంగా ఉంది చూడండి, చాలా విశాలంగా, చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 150 స్క్వేర్ యార్డ్స్ గల G+1 ఇండిపెండెంట్ హౌస్. ఇది ఎంత విశాలంగా ఉంది చూడండి. దీని సైజ్ వచ్చి మనకి 2360 సైజ్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసేది మాస్టర్ బెడ్రూమ్. ఫాల్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి. చాలా హైట్లో ఉంది, మనకి వేడి అన్నది రాదు. 12 feet హైట్లో ఉంది. స్లాబ్ ఏరియా. ఇది UPVC విండో, గ్రానైట్ ఫినిషింగ్. ఇది అటాచ్డ్ వాష్రూమ్. రూమ్స్ కూడా చాలా పెద్ద సైజులో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మంచి సైజులో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకి లో రూఫ్ అనేది ఉన్నది చూడండి. బాత్రూమ్ పైన కామన్ వాష్రూమ్ ఇది. కామన్ వాష్రూమ్ బాత్రూమ్ ఇది. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా, చాలా బాగుంటుంది. మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. కిచెన్ చూడండి, కిచెన్ ఎంత పెద్దగా ఉందో, చాలా విశాలంగా, చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇది కిచెన్ వచ్చేసి ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇక్కడ పూజ ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వుడ్ వర్క్ చేయించుకోవచ్చు. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఎంత పెద్దగా ఉంది చూడండి, చాలా విశాలంగా, చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇది మంచి స్టాండర్డ్ మెటీరియల్ యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది బిల్డర్ వచ్చేసి. ఇక్కడ వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 150 స్క్వేర్ యార్డ్స్ గల G+1 ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది వెస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్. ఇది మంచి స్టాండర్డ్ మెటీరియల్ యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చూడండి రూమ్స్కి ఇట్లా ఎంత పెద్ద విశాలంగా ఉన్నాయో, చాలా విశాలంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది దీని సైజ్ వచ్చి మనకి 2360 సైజు గల 150 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ ఉప్పల్ మెట్రో నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో పర్వతాపూర్లో ఉంది ఫ్రెండ్స్. ఇది పర్వతాపూర్ 100 feet రోడ్కి ఆనుకొని ఎగ్జాక్ట్గా మనకి 100 meter డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూస్తున్నాం టోటల్గా. ఇప్పుడు టాప్లోకి వచ్చాం మనం. మొత్తం టాప్లోకి ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తారు చూడండి. ఇలా ఉంది. ఇక్కడ అయితే మనకి వాటర్ ట్యాంక్స్ అయితే ఇక్కడ చేస్తారు మంచినీళ్ళకి. ఇది వచ్చేసి బిల్డింగ్ ఫ్రెండ్స్. ఇది బిల్డింగ్. ఈ 4 buildings అయితే ఇక్కడ నుంచి ఉన్నాయి చూడండి. 4 buildings అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 150 స్క్వేర్ యార్డ్స్ గల G+1 ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది వెస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్. ఈ ప్రాపర్టీ లొకేషన్ మనకి ఉప్పల్కి దగ్గరలో పర్వతాపూర్లో ఉంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నుంచి చూస్తే మనకి 100 feet రోడ్ అయితే అవుపిస్తున్నాయి. వెహికల్స్ అయితే వెళ్తున్నాయి చూడండి. దీని దగ్గరలోనే మనకి సంగం హోటల్ ఉంది. జగస్వప్న గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఉంటాయి. ఈ విల్లాస్కి దగ్గరలో దానికంటే ముందే ఫ్రెండ్స్ ఇది CPRI రోడ్డు వరంగల్ హైవేకి ఎగ్జాక్ట్గా మనకి 2 kilometer డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయ్యింది. ఇది రోడ్డు. ఇండ్లు అయితే ఆనుకొని ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయి ఇండ్లు. 4 houses అయితే అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది 150 స్క్వేర్ యార్డ్స్ గల G+1 వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు. దీని ప్రైస్ వచ్చి మనకి 1,35,00,000 చెప్తున్నారు. నెగిషియబుల్ ప్రైస్. అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం, కాల్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే ఫాలో చేయండి. ఇంటి ముందు 30 feet రోడ్ ఉంటుంది. అన్ని హౌసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఈ లొకాలిటీకి మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంటుంది. ఇప్పుడున్న టైంలో ది బెస్ట్ ప్రైస్ కోట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.